చూడవచ్చు. ఫైనల్లీ కుంభమేళకి అటు ఇటు చేసేసి లాస్ట్ 6 days ఉన్నప్పుడు వెళ్తున్నాం. ఎట్లా ఉంటుందో మరొకసారి మీకు చూపెడతా. లోపలికి వస్తాం. మన నెంబరు 44 అన్న హాయ్ బ్లాగ్. సక్సెస్ఫుల్లీ ట్రిప్ అయితే వెళ్తున్నాం. తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో ఒకసారి వ్యూ మొత్తం స్నాక్ టైం. ఆఖరికి సిర్పూర్ టౌన్కి వచ్చాము. ఇప్పుడు 9:40 అవుతుంది. ఫుడ్ సెటప్ రమేష్ అన్న సెటప్ ఇదంతా పరద కట్టి పడేసి ఈడ రైస్, ఆలుగడ్డ కర్రీ, టమాటా పచ్చడి, కాకరకాయ పచ్చడి. నా ప్లేట్ రాలే నాకు. అన్ని ఫ్రైడ్ రైస్ ఉన్నాయి. గ్రీన్ ప్లేట్ నాకు ప్లేట్ ఇవ్వలే. మసాలా వస్తే కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా వస్తే ఎవరైనా కలుపుకొని వేసుకోండి. చిన్న తినలేదు రమేష. పన్నీర్ బిర్యానీ ఇది బండి బలాడ్ షాకి వచ్చింది. 12:33 అవుతుంది. అందరు పడుకున్నారు. గోడ కట్టినట్టు కట్టలేదు. 12:30 మార్నింగ్ 8 అవుతుంది అనుకుంటా. అడిగి వెళ్ళాలి. ఓకే బాయ్. చిచోడా స్టేషన్. గూడ్స్ ఇంజన్ ఇచ్చి సిగ్నల్ ఇచ్చింది బండి. యస్ సిగ్నల్ ఇచ్చిండు బండికి. గూడ్స్ ఇంజన్ వేసి 4 గంటలు లేట్ చేస్తాను. హలో కోల్గేట్ పేస్ట్ పైన పటారం లోన లొటారం అంటారు. ఇక పేస్ట్ కూడా ఇట్లా వచ్చింది. పేస్ట్ కొన్నందుకు ఇగో ఇది డైరెక్ట్ పోడుతోటే కుంభమేళ ఇవ్వడం కోట్లకు పోవడే. ఇక వితౌట్ క్వాలిటీ టెస్ట్ చూడండి. పైన చూసి ఎప్పుడు తీసుకోకండి, లోపల చూసి తీసుకోవాలి. లెమన్ రైస్ ఇట్స్ అప్పాలు సారీ ఇట్స్ పూరీలు. లెమన్ రైస్. రమేష్ అన్న సెల్ ఫోన్ వేసుకున్నా. టమాటా చట్నీ. ఎస్ టమాటా చట్నీ. లెమన్ రైస్. వాళ్ళు కూడా మంచిగా మందంగా కలిసిపోయినట్టు. Hey bros, say hi to Mark Mama Vlogs.
పచ్చడి, లెమన్ రైస్. విద్యార్థి జంక్షన్లో టీ, కానీ వాటర్ ఉన్న టీ మొత్తం. బెల్లం నీళ్ళు ఏదో ఒకటి. మనం బాత్రూంలో నీళ్ళు పోతారా ట్రైన్లో ఛాయ్ తాగకుండా బయట చాలా బెటరే. ఓకే, పెద్ద చెరువు లేక పిల్లర్లే ఉన్నాయి కదా, ఎన్ని పిల్లర్లు ఉన్నాయి దగ్గర ఉన్నది. ఎంత ఫ్రెష్ అన్న, ఫ్రెష్ నీళ్ళు చూడ ఎంత ఫ్రెష్ ఉన్నాయో. అది అదొక ట్రైన్ అన్న. ఎంత అరే యార్ రైస్, రోటీ, పూరి. నిలిచే బాగా అన్న కోసుకోకన్నా కోసుకో. రమేష్ అన్న చాయ్ ఎట్లున్నది? చాయ్ బాలేదు బాలేదు, చాయ్ బాలేదు బాలేదు, చాయ్ బాగాలేదు అంటున్నావా, చాయ్ బాగుంటుంది అంటున్నావా? లేదుగా, కిటికీలోకి వెళ్ళిపోయి అటు పోయి. అట్లా పోసుకోమ్మా. వీళ్ళు హలో చెనాత్ రెడీ టు 3 kilometers దిగుతాం. అందరం రెడీ, బ్యాగ్స్. రెడీ ఉన్నాం దిగడానికి అందరం. ఈ రాసేయండి. ఏమి చేయడం, సింగరేణి పోతుంది ఇక. చూడు ఎట్లున్నా, ఆడికి పోవాలంటే అంతా పోతారు. ఈ రష్ వీళ్ళకెళ్ళి పోవడానికి అగరమన్నట్టున్నది ఇక్కడ. బండి దిగుడుతాడు ఎట్లున్నది, బండి దిగుడుతాడు ఎట్లున్నది. చాలా గందరగోళంగా ఉంది, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఒకటే పోగట, ఒకటే పోగట. కానీ మనకు మాత్రం టికెట్లు పెడతారు, వీళ్ళకి టికెట్లు పాలు పుత్తగానే పుణ్యానికి ఏమంటే మా ట్రైన్ అంటారు వీళ్ళు. స్టేషన్ ట్రైన్ దిగుడుతోటే అక్కడికి వెళ్ళి బయటకు వచ్చేస్తాం. బయటికి వచ్చిన తర్వాత ఇక స్టేషన్ నుంచి ఇట్లా చక్కగా వచ్చేటోటే డైరెక్ట్ ఇక బయట ఆటో మాట్లాడుకోవాలి. త్రివేణి సంఘం అంటే 100 రూపాయలు అంటున్నాడు. హోటల్స్కి అయితే అక్కడ హోటల్ ఉందా, మా పర్సన్కి 400. ఈ ఆటో ఎక్కేసి డైరెక్ట్ ఆడ దింపేస్తాడు మనకి త్రివేణి సంఘం దగ్గర. బ్రిడ్జ్ ఇదే, ఇక్కడ నది ఉంది, ఇక్కడ బ్రిడ్జ్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ ఫ్రంట్ పోవాలి, మనం ఫ్రంట్ పోవాలి. ఎక్కువగా ఇటకెళ్ళి పోవాలి. ఫ్రంట్ నడుచుకుంటా. హాయ్ డాగీ.
అంతా రిటర్న్ జర్నీ చేస్తున్నారు వాళ్ళు. అయిపోయింది దర్శనం ఏమంటారో ఇక్కడ మరి రిటర్న్ జర్నీ చేస్తున్నారు వీళ్ళంతా. సెల్ఫీ కొనగానే ఏంటన్నా పడుతుందా అని. అయ్యో మా టీం ఒక్కొక్కరు ఓ మా టీం లీడర్ మా రమేష్ అన్న ఎక్కడ ఉన్నాడో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మార్క్ మామా వీడియోస్. 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతాను. 2 కిలోమీటర్లు అని 10 కిలోమీటర్లు నడిపిస్తారు వీళ్ళు. 2 కిలోమీటర్లు ఏమో కానీ ఇట్లా పెట్టాల్సిన సందు లేదు. మొన్న రోజు మౌని అమాస రోజు పోయి ఇదే జాగా ఇక నడిచి చాయ్ తాగనీకు ఒక్కలేదు. చాయ్ తాగుతామని చెప్పినాం. ఉరికత్తాను చూడు. ఎనర్జీ కావాలనా చూడు. ఇరానీ చాయ్. చిన్నపదం అయితే ఎక్కడ డోలీలు ఉంటాయి. తీసుకోవాలి. వాళ్ళు బరాబర్ మోసేటోళ్ళు అవుతారు. చాయ్ తీసుకోండి. ఒక్క చేతో ఇచ్చి దిగుతాడు. మనం పట్టాలి 2 చేలు బట్టి దాన్ని తీసుకుంటారు. టెక్నిక్ అంతే. చాయ్ చక్కెర వేసిండు మర్చిపోయిండు. ఇక చక్కెర వేసుకుంటాను. రాజస్థాన్ షుగర్ కమ్ ఖాతా హై हमको ज्यादा ఏమిస్తున్నారన్నా షుగర్ దొడ్డుప్పు లెక్కున్నాడు. ఏది దొడ్డుప్పు ఐ బిలీవ్. అదే బాగుంది అక్కడ తాగింది మన టిఫిన్లు. ఇగో ఆంధ్ర రెస్టారెంట్. 2 ఇడ్లీ 80. 3 అవుతుందా? 3 అవుతాను టైం. దొరికింది తెస్తాను అన్న రమేష్ కొనుకొస్తాను. ఎక్కడ పడుకుంటానో పోయి ఏదో ఇగో కింద పడుకొని కొనుకొస్తాడు రమేష్ అన్న. ఇగో మేము 10 వేసుకున్నాం. రమేష్ అన్న ఇద్దరు పట్టరు. 50 రూపాయలు 40 రూపాయలు కొట్టించు. అందరు పడుకున్నారు. అన్న రూపాయలు టేస్ట్ చేద్దాం. నాకైతే నిద్ర వస్తలేదు. ఇగో ఇది చూడు. యాంగ్రీ బర్డ్ రమేష్ అన్న. ఎంత మంచి ప్లేస్లో పడుకున్నాము. ఇగో ఇది చూడు. ఇగో ఇండియన్ బ్యాంక్ ATM 24/7. వాచ్మెన్ సెక్యూరిటీస్ మేమందరం. సెక్యూరిటీ గార్డ్స్ లెక్క పడుకున్నారు. పొద్దున 4 అవుతుంది. వాళ్ళందరూ పడుకున్నారు. నేను ఒక్కడిని మాత్రం నిల్చుకొని అట్లా బయట తిరగడానికి వెళ్ళా. చూడండి వీళ్ళైతే అవుట్ అయిపోయింది. వీళ్ళందరూ 5:30 అవుతుంది. వీళ్ళందరినీ లేపిన. संगम पर भीड़ का अत्यधिक दबाव है।
घाटों पर ड्यूटीरत पुलिस और पीएसी कर्मी లేపినా బొచ్చడు మంది कृपया श्रद्धालुओं एवं स्नानार्थियों को विसिल बजाकर लाउड व्हीलर के द्वारा जल्दी डुबकी लगाने, घाटघाटी करने एवं अपने गंतव्य को प्रस्थान करने के लिए अनुरोध करें। ఎంట్రన్స్ ఈ లైట్స్ చూడు జనం మాత్రం ఫుల్ అయిపోయింది పబ్లిక్ ఒక్కడి ముందు పోతున్నా వాళ్ళందరూ ఎన్నుకున్నారు పోతా మంది మాత్రం ఫుల్ వస్తారు ఇంకా మోనాలిసా దొరుకుతలేదు సర్చింగ్ ఫర్ మోనాలిసా కూసలేమని కలవనీక కానీ లేదే వాళ్ళు అక్కడనే దొరుకుతలేదు కదా పూసలమ్మ ఇగో ఇద్దరం వెళ్తున్నాం ఒక్కొక్క జంటలు పట్టుకున్నారు ఇద్దరు ఇలా తప్పిపోతామేమో అని చెప్పేసి ఇద్దరు చేతులు పట్టుకొని ఎవరినో పట్టుకొని అడే పోదాం ఇక జనం చూడండి ఎట్లా అడ్డం రాదు ఇలా ఫుల్ రష్ చలి ఫుల్ చలి ఉన్నది ఇంకా ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి ఆడికి పొద్దున 12 గంటల నడుతూనే ఉన్నాం పోతానే కానీ ఇంతవరకు పోలేదు ద్వారక బాహుబలి పోదాన ఇంకా అత్తలేదు కిలోమీటర్ అని సక్సెస్ఫుల్లీ లగేజెస్ అన్నీ వేసేసాం అందరం వచ్చేసాం కానీ మాకు దొరకలే మోనాలిసా దొరకలే గాడికి వీళ్ళది నడుస్తుంది ఇక్కడ పోలీసు వాళ్ళది వీళ్ళు తాడు కట్టుకొని పోతారు వీళ్ళు తొట్ట గ్యాంగ్ అన్నట్టు పెద్ద ఫ్యామిలీ వచ్చి వీళ్ళకి వెళ్ళి ఈ కొసలకి అందరూ ఉన్నారు ఫ్యామిలీ మొత్తం అది పెద్ద తాడు కొనుక్కున్నారు చుట్టూ వాళ్ళు ఇరికిళ్ళు ఇక రైట్ చలో మళ్ళీ బోటింగ్ పోతున్నాం ఇప్పుడు బోట్ ఏం కోట ఉన్నో తెలియదు ఇదైతే హనుమాన్ టెంపుల్ అట టెంపుల్ డిఫరెంట్ ఉంది కదా టెంపుల్ చాలా బాగుంది అదే 2 కిలోమీటర్స్
ఆటో దింపిన దగ్గర నుంచి ఆటో దింపిన దగ్గర నుంచి 10 కిలోమీటర్ నడిచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. అందరికి మాత్రం పులుసు ఆరిపోయింది. పులుసు ఆరిపోయింది. లొకేషన్ చూడు ఇక్కడికి వెళ్ళి ఎగ్దాం ఉంది. వాట్ లొకేషన్. ఏం హైట్ మీద కట్టినన్నా అసలు ఈ బ్రిడ్జ్ కింద కూర్చొని తినేసి పోతే లైట్లు వేసిన అనుకుంటాను మనం. ఎస్, ఒక్కరికి బోట్ ఎంత అన్న? ఒక్కరికి 2500 చెప్తున్నారు, బాగా ఎక్కువ అని చెప్పి 10 మంది పోతున్నాం. 10 మంది అక్కడైతే 400 అంటారు. చూద్దాం మరి ఎట్లుంటుంది ఆడికి పోయి చూస్తాం. ఒకసారి బ్యాక్ వ్యూ చూడండి ఎందరు ఉన్నారో. అందరు చూడండి, అందరు డబ్బులు నోట్లు ఉంటాయి. ఒక్కొక్క బోట్ కి 10,000. 400 రూపాయలు చూసుకో. కాదు, ఒక్క బోట్ కి 10,000. 10,000 అంటున్నాడు. ఒక్క బోట్ మేము అడిగినాం బోటు కొనడానికా లేకపోతే ప్రయాణించడానికి, కానీ వాడు ఏం చెప్పలేదు. చూద్దాం. పిల్లగాలంటే డీజే అయిపోయిందండి. వానికి సంబరం ఉన్నది, వీళ్ళకి సంబరం ఉన్నది. పెద్ద బోట్ 1000. సక్సెస్ఫుల్లీ బోట్ ఎక్కాము. బోట్ ఎక్కాం. బోట్లో చూడండి ఎట్లుందో. ఇక వీళ్ళు చూడు ఎట్లా పోతున్నారు. స్పీడ్ బోట్. ఒక్క పర్సన్కి 2000 అంట ఇది ఈ బోట్.
పాయింట్ 3 పాయింట్ అనేది ఇక్కడ కలుస్తుందట. ఓ ఇక్కడ ఫ్లో బాగుంది. అలా హెలికాప్టర్ పోతుంది. ఇది పాయింట్ అనేది కలిసేది ఇక్కడ. అమ్మ ఫ్లో ఎట్లా వచ్చింది కోటేసారి ఇక్కడ. ఇక 3 4 అంటే ఏమో ఫ్లోటింగ్ ఎట్లా ఇది ఎట్లా చూస్తాలా అన్న అది త్రివేణి సంఘం చూడు వాటర్ని ఇటు వేరున్నా ఇటు వేరున్నా మిక్సింగ్. ఈ వాటర్ ఇగో ఈ వాటర్ వేరు ఉన్నాయి, ఈ వాటర్ వేరు ఉన్నాయి చూడు. మిక్స్ తుడుగుండం. ఫ్లో వస్తుంది, అటు సైడ్ ఫ్లో లేదు, ఇటు ఫ్లో వచ్చింది. ఇటు కరెక్ట్. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అందరం. వాటర్ చేంజ్ మొత్తం మిక్స్ అయిపోయి కలర్ చేంజ్ అవ్వబడుతున్నాయి. మీకైతే అవ్వబడుతున్నాయి, అక్కడ అవ్వబడుతున్నాయి. ఇవి అక్కడ చేంజ్ అవ్వబడుతున్నాయా వాటర్ చేంజ్. రష్ అయిపోయిందిగా అయితే దారుణంగా ఉన్నది కదా పబ్లిక్ అంతా. పబ్లిక్ వీళ్ళంతా రైడ్ చేశారు కదా. ఒక ట్రిప్ 1 lakh rupees వెళ్ళగలిగితే. మేము 10 members ఉన్నాం. మా మనిషికి 1000 తీసుకున్నాడు. కొద్దిగా ఛాన్స్ తప్ప అయిపోయాడు మా దాంట్లో పైన. అంటే వీళ్ళు ఎక్కువ దగ్గర చేస్తారు మరి. ఈ చిన్న బోట్స్ అయితే 2000. చాలా హ్యాపీగా ఉంది కుంభమేళ వచ్చిన. ఇంత టైర్డ్ అయిపోయినాము కానీ వాటర్లో దిగిన తర్వాత అన్నీ మర్చిపోయాం. ఫుల్ హ్యాపీ. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వచ్చి ఎంజాయ్ చేసేది. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. ఎండ నెత్తి మీద ఉన్నది. వెళ్ళి బోట్లు పెట్టుకుంటున్నారు. మనకైతే ఇంట్రెస్ట్ లేదు అట్లా. మొత్తం స్వెట్ వేస్తుంది. పెట్టుకోవారా పెట్టుకోవా. We have completed successfully. కష్టపడి వాటర్ చేస్తున్నాము. బట్ హౌ వి టు డిస్ట్రిబ్యూట్ వి డోంట్ నో. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మేము క్లోజ్ చేసేస్తున్నాం. స్టేషన్ దగ్గర పోయిన తర్వాత మాట్లాడుతున్నాం. ఫస్ట్ అయితే కొద్దిగా అన్నం తినాలి అందరికీ. కానీ బైక్లు అయితే పట్టుకొని వెళ్తున్నాము. చూడండి ట్రాఫిక్ మాత్రం ఫుల్గా ఉంది. ట్రాఫిక్ ఎట్లున్నా అంటే మేనేజ్ చేసాము. దారుణంగా అంటే దారుణంగా ఉన్నాయి ట్రాఫిక్. సెల్ స్ట్రక్ అవుతుంది మొత్తంకి. ఈ ఎండకి వేడికి. రెండు బ్రిటానియా బిస్కెట్ దీన్ని మాత్రం బయలుదేరినాము. బిస్కెట్ ప్యాకెట్
సకినాలు మురుకులు పెట్టుకుంటే ఎట్లుంటుందని అమ్మ మరి ఆ బిస్కెట్లతో చాయ్ తాగుతా మాత్రం భలే అనిపించింది ఫ్రెండ్స్. మామకు లైక్ కొట్టండి చూడండి ట్రాఫిక్ ఎట్లున్నదో. స్టేషన్కి లోపల ఏ టైం అవుతుందో ఏందో, ఎప్పుడు తింటామో ఏందో తెలుస్తలేదు, అర్థమవుతుంది అసలు. ఈ ట్రాఫిక్ 6 కిలోమీటర్స్ టు స్టేషన్కి. ఇంకా చూడు అనే అనాలే ఇప్పుడు తీసుకురా ప్రాక్టీస్. చేతిలో ఏమున్నది, చేతిలో ఉన్న తిప్ప నిత్తాన్న మనకుని లేతాం అంతే. ఓకే లేదంటే రమేష్ అన్నకి ఎక్కడికి వెళ్ళొద్దు. ఫైనల్లీ వి రీచ్ టు స్టేషన్. అన్న బండి ఎప్పుడే? తెలియదు, బండి టైం తెలియదు. వచ్చినప్పుడు బండి అయితే మామూలుగా అయితే ఏమన్నారంటే మరి 7 గంటలకు వస్తాను. రేపు పొద్దున 3 గంటలు అంటారు, 4 గంటలు డ్యూటీ ఎట్లా పోవాలో కూడా అర్థమైతే లేదు. జనం అయితే చూడండి. ఇగో ఇక్కడ అయితే మేము పడుకోనికి ఇక్కడ చూడండి బండి గురించి వెయిటింగ్. చాలా బాగుందన్నారు. తాగుతున్నాం మరి నిజంగానే. ఉడకపోడి వేసేది. భవన్ అనేది పోయిందా? రైట్. బండి నిన్న 8:30కి వచ్చే బండి 12 hours లేట్. మార్నింగ్ 9:30 అవుతుంది, ఇంతవరకు ట్రైన్ రాలేదు. ఇదంతా వెయిటింగ్. పండ్లు తినండి. Yeah, return journey started, but it's delay. Almost 12 hours delay. Anyhow, we'll come to the Kazipet and the Secunderabad. Don't worry. 12 hours డిలే ట్రైన్. స్పెషల్ అని వేసారు కానీ స్పెషల్ చేసుకున్న దూల తీరిపోయింది. ఉచితంగా 12 గంటలు వేస్ట్. వీళ్ళంతా వెయిటింగ్. మళ్ళీ కాశ్మీర్లో దిగినాక కలుసుకుంటాం. బాయ్.